ఆగిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూసాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పాఠశాలలు కట్టారు, ప్రహరీ గోడలు ఏర్పాటు చేశారు, టాయిలెట్లు మరుగుదొడ్లు కూడా కట్టారు. అంతెందుకు ఏకంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అందుకే ఈ సభాముఖంగా మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఈ విధానం మేము తీసేస్తాం, 117 జియో రద్దు చేస్తాం, మళ్ళీ విద్య మన పిల్లలకి దగ్గర చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాం. ఇంకా నిరుద్యోగ యువకులు కూడా తెలుపుతున్నాం. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారి వరకు వీళ్ళిద్దరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,70,000 టీచర్ పోస్టులు ఆనాడు భర్తీ చేశారు. 2 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది, తప్పనిసరిగా పెండింగ్ పోస్టులని డిఎస్సి ద్వారా భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. జగన్ ఈ మధ్యన పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు. జగన్ పేదవాడంట. అవును, నిజమే. జగన్ 1,00,000 కోట్ల ఆస్తున్న పేదవాడు. జగన్ 1,00,000 రూపాయలు ఖరీదైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు. నిజమే. జగన్ 1,000 రూపాయలు విలువైన వాటర్ బాటిల్ నుంచి నీరు తాగే పేదవాడు. నిజమే. జగన్ భారతీ సిమెంట్ సాండూర్ పవర్ ప్లాంట్ ఉన్న పేదవాడు. నిజమే. హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, ఇడపలపాయలో ప్యాలెస్, మంగళగిరిలో ఒక ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్ ఉన్న పేదవాడు. తల్లి, పేదవాడు ధనవంతుడు మధ్యన యుద్ధంగా తల్లి. 2 నెలల్లో జగన్ అహంకారానికి తెలుగువాడి ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం జరగబోతుంది. మీ లోకేష్ చూస్తే జగన్ కి భయం. ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభించాలనుకున్నప్పుడు జియో 1 తీసుకొచ్చాడు. ఆనాడే చెప్పా, జగన్ ఆ జియో మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో అని. తల్లి, పాదయాత్రలో నేను మైక్ పెట్టుకుంటే మైక్ లాక్కున్నారు. ఊరు దగ్గరికి వచ్చినప్పుడు స్టూల్ ఎక్కి అందరు చేతులు ఊపాలనుకుంటే స్టూల్ లాక్కున్నారు. చివరికి నేను బండి ఎక్కితే ఆ బండి కూడా లాక్కున్నారు. ఇప్పుడు ఏకంగా తల్లి ఊరు వెళ్ళి ఎర్ర బుక్ చూపిస్తున్నా. ఈ ఎర్ర బుక్ పైన కూడా కేసు పెట్టింది ఈ ప్రభుత్వం. మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటా, నువ్వు పరదాలు కట్టుకుని తిరుగుతావు. అయ్యన పాత్రుడు గారు నేను కలిసి 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే నువ్వు ఉన్న రోడ్ల పైన కనీసం ఒక్క గుంట పూడ్చలేని దద్దమ్మ. నేను ఆనాడు HCL, ఫాక్స్కాన్, TCL లాంటి పరిశ్రమలు తీసుకొస్తే నువ్వు తీసుకొచ్చింది బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ లాంటి పరిశ్రమలు. నేను స్టాన్ఫోర్డ్ లో MBA చేస్తే నువ్వు 10th క్లాస్ పేపర్ లీక్ లో దొరికిన దొంగ. ఈ అన్నిటిపైన చర్చించడానికి నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. తల్లి, జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. తల్లి, ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. మీ కంపెనీ ఒక బటన్ బులుగు బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. మీకు కంపడదు. ఈ రంగు ఎర్ర బటన్ తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, 10 రూపాయలు పడుతుంది అకౌంట్లో, నేను ఒప్పుకుంటున్నా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, 100 రూపాయలు విషయం పోతుందండి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి క్వార్టర్ బాటిల్ ధర పెంచి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, ఇంకా కట్టింగ్ మాస్టర్ అనే కదా తల్లి. అన్న క్యాంటీన్ కట్, పండగలకు ఇచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, రైతులకు రావాల్సిన సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్. అసలు ఈరోజు ఎంత ఫిట్టింగ్ అంటే ఈయన పరుపాటున 300 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంట్ మనం కాల్చామంటే, అంటే రోజుకు 1 గంట టీవీ ఎక్కువ చూస్తే మన రేషన్ కార్డు కూడా కట్ చేస్తాడు ఈయన. భారతదేశంలోనే